3 రోజుల నుండి ఆ ఓటీలు చేస్తున్నారు. చూడండి మొహం ఎలా పీకిపోయిందో. ఆ మాత్రం ఆ ఓటీలు రాబట్టే ఆ జీతానికి నాకు సరిపోతుంది, లేకపోతే నేను ఎక్కడ సర్దేది. ఏదైనా డబ్బుల కోసం కదా. అది మా ఫ్రెండ్ జాబ్ చేస్తున్నారు, మీకు తెలుసు కదా. వాళ్ళ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందంట. తను నాకు చెప్పింది. మీరు ఓకే అంటే నేను వెళ్దామని. 2 months నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, శాలరీ తక్కువ వస్తుందని. తను ఇందాక నుంచి ఫోన్ చేస్తుంది. చిన్నోడేడి? చిన్నోడా ట్యూషన్కి వెళ్ళాడండి. మరి పెద్దోడు? పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తానన్నాడు. ఓ, ఈరోజు ఆడు హీరో రిలీజ్ సినిమా కదా. ఓన్లే వాడైనా ఎంజాయ్ చేయలేదు. ఏంటి అదే చెప్పాను కదా. మధ్యాహ్నం కూర ఏం బాగోలేదు, చప్పగా ఉంది. బాగానే ఉంది. నేనే తినలేకపోయాను. ఆ పిల్లలు ఎలా తిన్నారో ఏంటో. ఉండు, నేను ఏదైనా తీసుకొని వస్తాను. నేను బయటికి వెళ్ళి బిర్యానీ అని తీసుకొస్తాను. మరీ తిండి పెట్టలేనంత బాధలు నాకు లేవులే, కానీ ఎవరి పనులు చేసుకుంటే మంచిది. కొంతమంది కష్టపడుతూ ఉంటారే కానీ ఆ కష్టాన్ని చూసి సహాయపడతాము అంటే మాత్రం ఒప్పుకోరు. అది ప్రేమ వలనో లేదా అనుమానం వలనో తెలియదు.